అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, ఆరోగ్యమే మహాభాగ్యం. అయితే మన ఆరోగ్యానికి మొట్టమొదటి ప్రతిబంధకం దోమలు. ఈ దోమ చిన్నదే కదా అని నిర్లక్ష్యం చేస్తే అది మన ప్రాణాలను తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి దోమల నిర్మూలన అనేది అందరి బాధ్యత. దోమలే లక్ష్యం, ఆరోగ్యమే గమ్యం. ఈ లక్ష్యంతో మనం పనిచేయాలి. దోమలు ఆ యొక్క జీవన చక్రం, దోమల యొక్క జీవితకాలం సంబంధించి అనేక విషయాలు, ముఖ్యంగా మీకు తెలియని విషయాలు, ఆసక్తి కలిగే విషయాల గురించి నేను క్లుప్తంగా మాట్లాడతా. మొదటగా దోమ జీవితకాలం. మగ దోమ జీవితకాలం 5 నుంచి 10 రోజుల పాటు ఉంటుంది. ఆడదోమ జీవితకాలం 2 వారాల నుంచి 4 వారాలు. అంటే సగటున దోమ జీవితకాలం నెల రోజులు ఉంటుంది. తర్వాత దోమ జీవితకాలంలో ఎన్ని గుడ్లు పెడుతుంది? ఆడదోమ తన జీవితకాలంలో దాదాపు 5 నుంచి 10 సార్లు గుడ్లు పెడుతుంది. ఒక్కసారి 50 నుంచి 300 వరకు గుడ్లు పెడుతుంది. ఆ విధంగా తన జీవితకాలం 30 రోజుల్లో 1000 నుంచి 3000 గుడ్లు పెడుతుంది. అంటే ఒక దోమ ఒక నెల రోజుల్లో 3000 దోమలని ఉత్పత్తి చేస్తుంది. దోమలు సాధారణంగా 2 నుంచి 3 కిలోమీటర్ల దూరం మాత్రమే ప్రయాణం చేస్తాయి. ఆడదోమలు మాత్రమే కుడతాయి. ఎందుకు అంటే దోమలు 10 సార్లు గుడ్లు పెడతాయా? అంటే దోమలు ఒకసారి మగదోమతో జతకట్టిన తరువాత ఆడదోమకు అవసరమైనటువంటి స్పెర్మటోజోవా శరీరంలో నిల్వ చేయబడుతుంది. తద్వారా ఆడదోమ తన జీవితకాలంలో పునః గుడ్లు పెట్టడానికి మగదోమతో ప్రతిసారి సంపర్కం అవసరం లేదు. గుడ్ల ఉత్పత్తికి ప్రోటీన్ కావాలి కాబట్టి జంతువుల నుంచి కానీ మనుషుల నుంచి కానీ రక్తాన్ని పీల్చుకొని గుడ్ల ద్వారా దోమలను ఉత్పత్తి చేస్తుంది. గుడ్డు నుంచి దోమ ఉత్పత్తి కావడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది? గుడ్డు దశ నుంచి, లార్వా దశ నుంచి, ప్యూపా దశ నుంచి అడల్ట్ మస్కిటోగా తయారు కావడానికి 7 నుంచి 11 రోజులు టైం పడుతుంది. కాబట్టి సాధారణంగా మనం కూడా దోమల నివారణకు సంబంధించి సర్కిల్, ఒక వారం రోజుల సర్కిల్ని మాత్రమే వేసుకొని మనం ఈ దోమల నివారణకు సంబంధించిన పిచికారీ మందుల్ని స్ప్రే చేస్తూ ఉంటాము. దోమలు 2 నుంచి 3 అడుగుల ఎత్తు వరకు మాత్రమే అవి ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి. కాబట్టి మన మోకాళ్ళ కింద మాత్రమే అవి కుట్టేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఆడదోమల వల్ల మాత్రమే వ్యాధులు వస్తాయి. అవును, అవి మనుషులను పుట్టినప్పుడు వ్యాధికారకమైన వైరస్ల్ని లేదా పరాన్న జీవులని మన శరీరంలోకి పంపిస్తాయి. అందువల్ల మనకి వ్యాధులు వస్తాయి. దోమలు ఎక్కువగా ఎవరిని కుడతాయి? ముఖ్యంగా దోమలు కుట్టాలి అంటే కొన్ని శరీర లక్షణాలని, శరీరం నుంచి ఉద్గారాలని బట్టి దోమలు కుడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఎక్కడైతే గనక శారీరక శ్రమ చేసేవాళ్ళు, అదేవిధంగా గర్భిణీ స్త్రీల దగ్గర నుంచి కూడా కార్బన్ డయాక్సైడ్ CO2 ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. కాబట్టి వారిని ఎక్కువగా కుడతాయి. బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళని కూడా దోమలు ఎక్కువగా కుడతాయి. శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే వ్యక్తులని దోమలు కుడతాయి. ఆడవాళ్ళనే ఎక్కువగా కుడతాయా అంటే ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు సంబంధించినటువంటి శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం వల్ల CO2 ఉత్పత్తి అవ్వటం వల్ల గర్భిణీ స్త్రీలని దోమలు ఎక్కువ కుడతాయి. కాబట్టి మనం ఈ దోమలకి సంబంధించినటువంటి ఈ సమాచారాన్ని తెలుసుకుంటే మలేరియా దగ్గర నుంచి, చికెన్ గున్యా దగ్గర నుంచి, డెంగీ దగ్గర నుంచి, జికా వైరస్ దగ్గర నుంచి అనేక ప్రాణాంతకమైన వ్యాధులు ఉన్నాయి. ఈ వ్యాధులన్నిటికీ కూడా అనేక రకంగా మనము జాగ్రత్త వహించాలి. కాబట్టి ముందుగా మనము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా మనం చూడాలి. మన పరిసరాల్లో మగదోమలు ఎక్కువగా ఉంటాయా, ఆడదోమలు ఎక్కువగా ఉంటాయా? సాధారణంగా మగదోమలే 1.5 నుంచి 2 రెట్ల వరకు మగదోమలు ఎక్కువగా ఉంటాయి. కానీ మగదోమలు మనుషులను కొట్టవు, ఎటువంటి హాని కలిగించవు. దీనికి సంబంధించి దోమల నివారణలో మన యొక్క బాధ్యత ఏమిటి? ఒకటి, ఇంట్లో కానీ ఇంటి పరిసరాలలో కానీ నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే నీరు నిల్వ ఉన్న చోట్ల మాత్రమే దోమలు గుడ్లు పెడతాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు
నీటి కుంటలు నీరు సక్రమంగా పారే విధంగా మనం ప్రయత్నం చేయాలి. రెండవది, ఇంట్లో ఉండే పూల కుండీలు, నీటి తొట్టెలు, బకెట్లు, పాడైపోయిన టైర్లు, రబ్బరు ట్యూబులు, ప్లాస్టిక్ కంటైనర్లు, ఎయిర్ కూలర్లు, ఈ ట్యాంకులు అన్నిట్లో కూడా నీరు నిల్వ ఉంటే ఆ మంచినీటిలో పెరిగే దోమ వల్ల మాత్రమే మనకి డెంగీ వస్తుంది. ఈ యొక్క మంచినీటి ఎక్కడైతే నిల్వ ఉంటుందో అవన్నిటినీ కూడా ప్రతి వారము ఒకరోజు మనం పూర్తిగా డ్రై చేసుకోవాలి. అందుకనే ఫ్రైడే రోజునే డ్రై డేగా మనం పాటించాలి. అదేవిధంగా మురుగునీటిలో కానీ, డ్రైన్లలో కానీ, కాలువల్లో కానీ ఎక్కడైతే మురికి ఉందో అక్కడ మన దగ్గర పాడైపోయినటువంటి మడ్డాయిలు కానీ, కిరోసిన్ కానీ ఉంటే వాటిని స్ప్రే చేస్తే అవి కనుక ఒక తెరలాగా ఆ యొక్క నీటిపైన ఉంటే కనుక దోమలు గుడ్లు పెట్టిన తర్వాత ప్యూపా దశలో పైకి వచ్చి లార్వా దశలోనూ పైకి వచ్చినప్పుడు అతుక్కుపోతాయి. వాటికి ఆక్సిజన్ దొరకదు, చనిపోతాయి. మనం ఈ దోమల నివారణకి సంబంధించి ఇంట్లో కొన్ని మొక్కలు పెంచుకోవచ్చు, బయట కూడా కొన్ని మొక్కలు పెంచాలి. ఇంట్లో పెంచే మొక్కలు ఏంటంటే తులసి కానీ, లావెండర్ కానీ, మరువ మొక్కలు పెంచుకుంటే మంచిది. అదేవిధంగా అవుట్డోర్లో కనుక సిట్రోనెల్లా కానీ, లెమన్ గ్రాస్ కానీ, నిమ్మ మొక్కల్ని మనం పెంచుకోవాలి. ఇన్ని చేసినప్పటికీ కూడా మన యొక్క వాతావరణంలో దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు వ్యక్తిగతంగా మనము ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి. మీ అందరికీ తెలుసు, మన యొక్క దోమ తెరలు వాడతాము, మస్కిటో రిపెల్లెంట్స్ వాడతాము, తలుపులకి కిటికీలకి మెష్లు పెట్టుకుంటాము. సాయంత్రం పూట 5 గంటల నుంచి 7 గంటల మధ్య సాధ్యమైనంత వరకు తలుపులు తీయకుండా ఉంటాము. పరిసరాల్లో మురుగునీరు లేకుండా పరిశుభ్రంగా ఉండే విధంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడైనా కనుక దోమలు ఎక్కువగా ఉంటే స్థానిక సంస్థల అధికారులకు తెలియజేయాలి. ఈ విధంగా అందరి యొక్క సమిష్టి కృషితో దోమల నివారణ సాధ్యమవుతుంది. ఈరోజు మనం దోమల గురించి తెలుసుకున్నాము, ఆసక్తి కలిగించే విషయాలు తెలుసుకున్నాము. రేపు ఈ యొక్క దోమల వల్ల వచ్చే వ్యాధులు ఏముంటాయి, వాటిని ఎలా అధిగమించాలి, అవి రాకుండా ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి అనే విషయాల గురించి కూడా మాట్లాడుకుందాం.